ఎలా ఏడున్నారా? ఇంట్లోనే ఉన్నా. ఓకే 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 వస్తున్నా ఇక్కడనే ఉన్నా. ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నట్టున్నా. ఓకే ఓకే వస్తున్నా, ఒక్క నిమిషం ఆగ్రహించాను. ఈయనే ఉన్నా. ఓకే ఫోన్ కట్ చేయి. ఓకే వచ్చేసిన. ఇదే కదా? ఓకే ఓకే ఇక్కడనే ఉన్నా. ఇషాన్ వచ్చేసినావా? పదరా ఇంకా రూఫ్ తాపేపిస్తున్నావు అనుకుంటా. అవును కదా? ఓకే పోదా. ఓకే ఇక్కడ ఏదో కానీ పాత ఇల్లు ఉందిరా. ఇది పాత ఇల్లు. నీకు ఇంకోటి చూపిస్తుందా? పాత ఇల్లు. నాకు మొత్తం ఈ ఇల్లు చూస్తుంటే నన్ను ఎత్తికే అమ్మయ్యా ఏం కాలేదు, జస్ట్ మిస్. నాకేదో దౌతూ నాకేదో గుర్తొచ్చింది. ఇది ఎవరి ఇల్లు అనుకున్నావు? ఇది బాలయ్యబాబు గారి ఇల్లు. నేనే కట్టినా. నేను ఎప్పుడు కట్టినా? పోయిన జనమలనా అయింది. ఆ ఇల్లు ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉందా? ఇషాన్ నీకు గుర్తుందా? అప్పుడు నువ్వు కూడా ఉందే. నువ్వు నా ఫ్రెండ్ లాగా ఉంది అప్పుడు బిల్డరు. అరే ఒక్క నిమిషం ఆగండి. ఆ ఇల్లు చూస్తే ఇంకా గుర్తొస్తుంది. దాదా తొందరరా. అప్పుడు నువ్వు కూడా నా ఫ్రెండ్ లాగా ఉంది బిల్డర్. తొందరగా నాయన ఏందిరా బాబు, అది చూస్తే ఇది అదేవారి ఇల్లు గుర్తొస్తుంది. తొందర అరే అక్కడే కదా షూ. తొందరగా రే ఇరుక్కుంది అక్కడ. ఈ ల్యాంబోర్గిని కారు కూడా, ఈ ల్యాంబోర్గిని కారు ప్రభాస్ గారిది. అంటే ఆ ఇంట్లో నుంచి మళ్ళీ మాడిఫై చేసి నిషాన్ ఏం టెక్నాలజీరా రీ. ఈ పాత ఇల్లురా రీ. పోయిన జన్మ ఇల్లు. ఎన్ని వరదలు వచ్చినా సరే స్ట్రాంగ్గా ఉంది. నేను అట్లా కట్టినా మరి. ఇది నాకు గుర్తొచ్చింది. ఎవరి ఇల్లు ఇది? నాకు గుర్తొచ్చింది ప్రభాస్ గారి ఇల్లు. ఇవి అప్పుడు ఏలియన్ కూడా ఇది ఇక్కడికి వచ్చిందే నాకు తెలుసు. చూడు ఏలియన్. నాకు గుర్తుంది ఏలియన్ చంపుదాం అనుకున్నా. ఇల్లు మొత్తం కట్టినా. నీకు గుర్తుందా ఇది చుట్టూ? అప్పుడు నీకు చూపించింది. అప్పుడు నేను ఈయన ఆపింది గుర్తుందారా? గుర్తుందా? నేను అప్పుడు ఈయన ఆపింది. కొంచెం గట్టిగా మాట్లాడు. ఈ కార్స్ ఇంకా ఉన్నాయా? ఈ రీచన్ సెట్ ఇంకా ఉంది. పని చేస్తలేదు అనుకున్నా. ఓ మై గాడ్, ఇది ఇంకా ఉంది. బౌలింగ్ గుర్తుందారా? బౌలింగ్ చూపించినప్పుడు అప్పుడు నీకు ఇది చూపించిన, బౌలింగ్ కూడా చూపించిన. అక్కడ ఉంది గాజన రూమ్ కూడా చూపించిన.
నీకు ఈ రూమ్ గుర్తుందా? దా అవును. ఇదేంద్రా చాలా వింతగా ఉంది. పైన కూడా చూపించాను నీకు మొత్తం చూపించలే. నీకు పని ఉందని చెప్పి వెళ్ళిపోయాను. దాదా చూపించావు. ఇగో ఇగో గోల్డ్. అరే గోల్డ్ ఇంకా ఉందిరా. గోల్డ్ ఇంకా ఉంది. దాదా ఉరే ఈ చెఫ్ కాడ ఏం చేస్తుందిరా ఇదా? ఈ చెఫ్ కాడేంది ఇంకా ఉన్నది? ఒరే నువ్వు ఇంకా పెట్టుకున్నావారా? అవును నేను అశ్వత్థామా ఇది రీ అశ్వత్థామా అంటారా చెఫ్? దాదా దా నేను ఒక కేక్ తీసుకుంటా, నీకు కూడా పెడతా. తీసుకో ఎంజాయ్. దాదా నేను ఇంకా కేక్ తీసుకున్నా. ఇది డైనింగ్ టేబుల్. ఇది ఇగో వాడు సెక్యూరిటీ గార్డ్ ఇంకా బ్రతుకుందండి. ఇది కదా ఇవి ఇంకా ఉన్నాయా? ఇజో మిషన్ గన్ అన్ని డమ్మీ గన్స్. అరే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నావురా నువ్వు? ఇంకా ఇదా నాడు అమ్మో ఇంకా నడుకొస్తుంది ఆయనకి. యుగం అయిపోయింది. ఇదంతా పోయిన జన్మ ఇల్లు. ప్రభాస్ గారు ఈ టీవీ ఇంకా ఉందా? టీవీ పనిచేస్తుందా? అరే టీవీ పనిచేస్తుందిరా. ఏడున్నావు? కర్రా అప్పుడే అక్కడికి ఒక టీవీ పనిచేస్తుందా? టీవీ పనిచేస్తుంది. కిందికి పోయినాయండి కాదు పైన అజ్జు ప్రొజెక్టర్ పనిచేస్తుందేమో చూస్తుందా? దారా కిందికి ప్రొజెక్టర్ పనిచేస్తుందో చూద్దాం. అంతే లాస్ట్ ఇయర్ నాకు జుట్టు లేకుంది కదా. అరే లాస్ట్ ఇయర్ అంటున్నా పోయిన జన్మ. అక్కడ కాదా ఇషాన్ ఊరే ఇషాన్. లాస్ట్ ఇయర్ కూడా నీ పేరు ఇషానే కదా? లాస్ట్ ఇయర్ అంటున్నా. లాస్ట్ అదే పోయిన యుగం కర్రా. అరే ఇంకా పని చేస్తుందిరా ఇది పనిచేస్తుంది. అదే కదా అప్పటి పోయిన సంవత్సరం అంటున్నా. పోయిన యుగము ఇంకా ఇట్లుందా? 6000 సంవత్సరాలు. అమ్మా తొందరగా పైకి పైన స్విమ్మింగ్ పూల్ ఉందా లేదా చూద్దాం. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉందంటే గ్రేట్. ఒర్రే ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉందిరా. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉందిరా. నీళ్ళు ఎట్లున్నాయి? ఒరే సేమ్ ఉన్నాయిరా నీళ్ళు. సేమ్ సల్లగా ఉన్నాయి. నువ్వు తడిచిపోయినావు పో. మొత్తం తడిచిపోయినావు రిషాన్. అక్కడ పోయి బట్టలు చేంజ్ చేసుకోవాలి. ముందు జిమ్ ఇంకా ఉందాడా. పూలు వాడిపోయినాయా చూద్దాం తొందరగా. జెన్ గార్డెన్ కూడా ఉందిరా. ఇంకా జెన్ గార్డెన్ కూడా ఉంది. ఇంకా ఉంది. బ్యాంబూ స్టిక్స్ ఎన్ని రోజులు ఉంటాయిరా? దాదా ఒరే ఏదిరా ఇదంతా? ఇదిద్దా ఒరే కార్స్. ఓ అది మన కారేనా? కార్స్ ఇంకా ఉన్నాయి. అజ్జు షార్క్ ఇంకా ఉంది. ఈ షార్క్ అయితే ఇంకా ఉందిరా. ఈ షార్క్ అయితే ఇంకా ఉంది. నువ్వు చూసినావు? ఈ షార్క్ అయితే ఇంకా ఉంది. అక్కడ నుంచి కనిపిస్తుంది చూడు నీళ్ళు. చచ్చిపోయింది అది షార్క్. ఇంకా అబ్బా రే పూలు కూడా వాడిపోలేదురా. చూడు ఒకసారి. ఓనైనా బుక్కులు పాత బుక్కులు కదా. పాత బుక్కులు చూద్దాం కదా. అప్పట్లో రైటర్స్ స్టోరీ బుక్కులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. పాత యుగంవి. పోయిన యుగం.
మనం నెక్స్ట్ బాలయ్య బాబు గారి ఇల్లు చూడాలి తొందర. రే టెన్నిస్ కోర్ట్ ఇంకా ఉందిరా. టెన్నిస్ కోర్ట్ కొత్తా నేను తెలుసా. టెన్నిస్ కోర్ట్ కొత్త మెటీరియల్స్ వచ్చినాయని చెప్పి మా సార్ చెప్పిండు. వేరే సారు ఇది మొత్తం బిల్ చేయించింది నాతోని. ప్రభాస్ గారికి ఓకే అన్నారు, అందుకే ప్రభాస్ గారి కోసం ఇది కట్టిన. టెన్నిస్ కోర్ట్ ఇంకా ఉందిరా. టెన్నిస్ కోర్ట్ అయితే ఇంకా ఉంది. చూసినా టెన్నిస్ కోర్ట్ ఇంకా ఉంది. ఒరే ఇది తీసుకో. ఇగో ఇది ఎట్లా కొడతాను నేను. టెన్నిస్ కోర్ట్ అయితే ఇంకా ఉంది. కర్రా టెన్నిస్ కోర్ట్ ఇంకా ఉంది. సోఫాలు అమ్మా కొంచెం కూడా ఏం కాకుండా ఎంత నీట్గా ఉన్నాయి. టెన్నిస్ కోర్ట్ అయితే హైలైట్ అబ్బా ఇంకా ఉంది. ఏ వర్షం అన్నా సరే అట్లనే ఉంది. దారా ఆగిపోయినా. ఓకే మొత్తం చూసి పైన హెలికాప్టర్ ఉందో లేదో చూడాలి. అదే హెలికాప్టర్ తొందర. అరే అదే స్పీడ్ బూస్టర్ ఉందనుకో ఉత్తా నేను. హెలికాప్టర్ అరే హెలికాప్టర్ కూడా ఉందిరా. పనిచేస్తుందా? అరే రీజన్ కూడా ఉందిరా ఇంకా. దీనికి పనిచేస్తుందా చూస్తా. పనిచేస్తుందిరా. రే పనిచేస్తుందిరా ఇంకా హెలికాప్టర్. కూసో మనం దీంట్లోనే పోదాం. ఇదేంది పోనింగ్ వస్తలేదు. ఒక్క నిమిషం ఆగు. పోనింగ్ వస్తలేదు. ఇందాక పైకి బాగానే పోయిందిరా. ఒకసారి కూర్చోను ఇషాన్. ఒకసారి లేవు. రే నువ్వు లేసా పైకి వస్తుంది బాగానే. ఇప్పుడు కూసో. ఊరే నువ్వేంద్ర కిందనే ఉన్నావు. ఓరినైనా గ్లిచ్లేమో కానీ నేను దిగుతా. హెలికాప్టర్కి నాకు సంబంధం లేదు. పద తొందర పోదాం పద కిందికి. ఓకే కారు వస్తున్నాము. తొందర పండుకుందామా అంటారా? పండుకుందాం పద. కారు కింద అరే రూట్ ఏం కనిపిస్తలేదు. మొత్తం తెల్లగా ఉంది. యాడికోవాలి మనం కింద పడదాం పోయి. మనకు చెఫ్గా చేసిస్తాను. అశ్వత్థామా అంటే సెక్యూరిటీగా అశ్వత్థామా అంటే ఏంటిరా ఇదంతా. అశ్వత్థామా అంటారు ఇద్దరు. ఈ ఏలియని చంపాలి ముందు. అరే పొద్దునైందా? అప్పుడే పొద్దునైందా? సరే హలో నీ వాయిస్ సరిగ్గా వినిపిస్తలేదు ఇషాన్. గొంతుకు ఏమైందిరా? నీ వాయిస్ సరిగ్గా వినిపిస్తలేదు. గొంతుకు ఏమైంది? కిచకిచా గొంతులు కిచకిచ్. నా పక్కనే ఉన్నావు. నీ వాయిస్ సరిగ్గా వినిపిస్తలేదు. ఏందేమో నా చెవు పోయింది అనుకోవాలా, నీ గొంతు బాగాలేదు అనుకోవాలా? ఇన్నే ఉంది. తొందర బాలయ్య బాబు గారి ఇల్లు. అరే నాకు దీంట్లో ఇష్టమైంది ఒకటి ఉందిరా. దిగో నేను దిగేసిన ఆల్రెడీ. వెనకాలైతే దిగేసిన. నాకు ఇష్టమైంది ఒకటి ఉంది దీంట్లో. స్విమ్మింగ్ పూల్ లోపల సిటీ ఉంటుంది. నువ్వు కూడా బిల్ చేసినావు కదా, అది ఇష్టం నాకు. మొత్తం ఇష్టం. ఇట్లాంటి హౌసెస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ నేనే కట్టిన. నేను కట్టినందుకు అందరు కట్టిండ్రు. ఇప్పుడు సూపర్ అంతా దీంట్లో ఉంటుందిరా.
ఫస్ట్ నేను కట్టినాకనే అందరు కట్టిండ్రు, ఎందుకంటే నేనే తయారు చేసిన ఈ మోడల్. ఇది చూడు, దీని లోపల ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. ఏదో చూసి చిన్నగా ఉంది. పైకి పోదాం. ఇంత పక్కుంది కదా. అది కాదు, ఫస్ట్ నుంచే పాతగా ఉంది. అది ఫస్ట్ నుంచే పాతగా ఉంది. ఇంకా ఎట్లుందో అట్లనే ఉంది. ఇవ్వచ్చు ఇవన్నీ పాత పడిపోవాలి, అయినా సరే ఇంకా అట్లనే ఉన్నాయి. పైకి పద. నాకు ఈ ఇల్లు మొత్తం తెలుసు, నీకు కూడా తెలుసు కదా. నువ్వు కూడా బిల్డ్ చేసినావు ఇల్లు. నేను చేసినాక మస్తు పాపులర్ అయింది ఇల్లు. నేనే తయారు చేసిన, అంతే నేనే కనిపెట్టినా ఈ డిజైన్ మొత్తం. దా వెళ్దాం, ఇంకా నీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే పడుకుందాం బాలయ్య అడిగి. బాలేబాబు గారు లేరు కదా ఇప్పుడు. బాలేబాబు గారు ఎమ్మెల్యే అంటే గుర్తొచ్చింది. లాస్ట్ యుగంలో కూడా ఎమ్మెల్యేనే అయిండు టీడీపీలో. నన్ను ఫుల్ నవ్వుపించింది తెలుసా. నేను వీడియో క్లిప్ తయారు చేసిన, ఫుల్ నవ్వుపించింది నన్ను. తొందరగా అయ్యా టైం అవుతుంది అని ఇక్కడికి పోయినా రాంగ్ రూట్లో పోతామైంది అని చెప్పి ఏమన్నా తిట్టిండు. దాదా నీకు క్లిప్ చూపిస్తా, దాదా ఇంకా పోదాం. కారు తీసుకొని పోదాం. డబ్బులు తీసుకుంటావేందిరా? ఏం లేదు, ఇది మనదే కదా, పాత డబ్బులు, పాతకాలం డబ్బులు. ఓకే, ఇప్పుడు ఏడుకోవడం ఏదో ఒకటి ఆలోచించరా. ఏం చేద్దాం? బాలయ్యబాబు గారిని పిలుద్దామా? ఇప్పుడు కష్టమే, ఎవరిని పిలిచిన. ఏం చేయాలి ఇప్పుడు? రే ఇరుక్కుంది ఆ కారు. నేను పొగలు దారుణంగా వస్తున్నాయి. రే 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 నేను లేనురా కార్లా, అట్లా ఇది కారు. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తావు చూద్దాం. ఏడున్నావురా? కార్ స్పాన్ చేసినరా కనిపిస్తలేవు. అరే అనుకున్నాడురా. ఏడున్నావు నువ్వు వస్తావు అనుకున్నా కాదు. అరే అప్పంచి ఒక్క ఇంచు కూడా మాట్లాడతలేవు, నాకేం అనిపిస్తలే. ఓ నాయనా, ఇదా ఇరుక్కున్నా నేను. సార్ ఏడున్నావు సార్? ఆగి ఏడికోకు, నేను ఈయనే ఉన్నదా. ఎక్కువ తొందర ఎక్కురా. గుర్తొచ్చింది. లాస్ట్ టైం ప్రభాస్ గారి కొడుకు ఏమో అదే స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు పంపిస్తలేదంట. అది వేస్ట్ స్కూల్ అని చెప్పి దాన్ని బ్యాన్ చేయించిండు. పంపించలేదంట అసలు. బాత్రూంలో అయితే ఒక కార్ లాగా కీకర్ లాగా పెట్టిందంటే పంపించలేదు అయినా. కాబట్టి అయితే నేను పోయి బ్యాగ్ లాగా నా దగ్గర ఒక మిషన్ ఉంది. నేను ఏ వస్తువులాగా అయినా సరే మారిపోగలను. ఆ మిషన్ నేను యూజ్ చేసిన, నేను అప్పుడు బ్యాగ్లో మారిపోయినా. బ్యాగ్ వాంతనున్నా తర్వాత వాడిని బయటకు తెప్పించినాక మళ్ళీ కిడ్నాప్ చేసిందంట. నేనేం చేసిన, నేను ఒక మిషన్ అదే మిషన్ తీసుకొని నేను మాయమైపోయినా. ఎవరికి కనిపించకుండా మాయమైపోయినా. ఇంకా చెప్తున్నా ఇట్లవో అట్లవో అని చెప్పి చెప్తున్నాను నేను ఎవరికి. అదే ప్రభాస్ గారు వాళ్ళ కొడుకుకి. అట్లా చెప్తున్నా అసలు నీ ఇంట్లోనే రెస్ట్ తీసుకుందాం అని చెప్పి. ఏంద్రా ఇంకా నువ్వు కట్పియలేదా? ఓకే, ఇది కట్పిస్తున్నావు కదా, అదంతా కదా మిషన్ పని చేసుకుంటుంది. నువ్వు ఒక్క డబ్బులు ఇస్తే దానికి. నీ ఇంట్లోనే ఉందామని చెప్పి వచ్చిన. నీ ఇంట్లో బెడ్ ఉందా లేడా? బెడ్ లేకపోతే నా దగ్గరికి బెడ్ లేడా అనుకున్నా. కనీసం వాడి ఇంట్లో లేదు. కాదు, వీనికి ఒక్కనికే అవుతుంది. ఇంకా బెడ్రూమ్ అంత వీనికి ఒక్కనికే అవుతుంది. మళ్ళీ మన ఇద్దరం సరిపోము. కాబట్టి అయితే వానికి బెడ్
వానికి బెడ్ కట్టేసి మనము మన బెడ్రూమ్ తీసుకుందాం. 6 8 దాదా మనకి బెడ్ కట్టినావు కదా, మనకు బెడ్ కట్టావు. బెడ్ ముఖ్యం మిగులు. గైస్ ఇప్పుడే ఇషాన్కి అయితే కార్ వచ్చింది. కారు కొనుక్కుందా, నేను దిక్కిలా వండుకుంటా. మరే పొద్దున అయిందిరా, ఏం కాదు, నేను వండుకుంటా మంచిగా. దిక్కిలా ఫుల్ స్పేస్ ఉంది, దిక్కిలా వండుకుంటా. ఓకే, నేనేం చేయాలి? ఒక్కనే ఉంది. నువ్వు బాస్ దగ్గరికి పోతే గ్యాస్ బాస్ దగ్గరికి పోతుందంట గ్యాస్ ఈరోజు. ఓకే, పండుకున్నాం కొద్దిసేపు అట్లనే. మళ్ళీ చాలాసేపు అయింది పండుకొని, లేచినప్పుడు అయ్యిందారా. పైన బెడ్రూమ్ కట్ట ముందు, బెడ్రూమ్లో వండుకోవాలి మనము. అరే బాత్రూమ్ మొత్తం కట్టరా. అరే ఇచ్చా గోల్డెన్ టాయిలెటా? ఓ ఇది అదే ఇది డూప్లికేట్ గోల్డ్. పైన ఉన్నావా? తొందర బెడ్ కట్టు. బెడ్ ఇద్దరం కలిసి వండుకోవాలి. ప్లేస్ సరిపోతావో లేదో కూడా తెలియదు. ఓ ఫస్ట్ ఫ్లోర్ చేస్తున్నావా? స్టాచ్యూ బాగుంటుంది. స్టాచ్యూ ఎత్తేసి ముందు బెడ్రూమ్ కట్టాలి. ఆడుకో. అది కట్టకుండా ఆడుకోరా. రే అది కట్టకరా ముందు. ఆ స్విమ్మింగ్ పూల్ మనకు అవసరం లేదు. స్నానం చేయడానికి రూడ్ ముందుగా. స్నానం చేయక 100 రోజులు అవుతుంది. ఇదే రసం మనది. సరే కానీ అరే నేను స్నానం చేసి వస్తాను. నేను స్నానం చేసి వచ్చినాక నేను బిల్ చేస్తాను. అంతవరకు స్నానం చేసి వచ్చినాక నువ్వు నేను స్నానానికి పోతా. బాయ్ గ్యాస్ మీరు చూడొద్దు. పని మీద అని చెప్పి ఇదికి వచ్చా. చెక్ చేసిన ఖచ్చితంగా ప్రభాస్ గారు ఇల్లు అని చెప్పి తెలిసింది. స్నానం చేసినావా లేదా? ఇప్పుడే చేసినాను. ఓకే, మీకు వినిపించదు కదా. పైకి ఇట్లా పైకి. ఈశాను స్నానం చేసినావా లేదా? ఊరి కార్కి హ్యాండ్ బ్రేక్ వేయలేదు, మర్చిపోయినా. ఓ అమ్మ చేసినావా కదా? నా దగ్గర కోతుందబ్బా. ఇందన్నారా నువ్వు? డోర్ ఎట్లా మోసినావురా నువ్వు? ఏందిరా ఏమైంది? లైట్లు బాగున్నాయి. బైక్ ఇప్పుడు మనము నేను ఇప్పుడే కోట్ వేసుకొని వచ్చిన, ప్యాంటు చేంజ్ చేసుకున్నా. పోదా వారు బెడ్ కట్టినావా లేదా? కట్టలేదా? ఇప్పుడు ఏం చేద్దాము? ప్రభాస్ గారికి ఫోన్ చేయాలి. ఆయన ఫోన్ నెంబర్ ఏందో దీంట్లోనే ఉండొచ్చు. ఏదో ఒక బుక్కులు రాసి ఉంటుందో. నీ దగ్గర ఎట్లుంటుందిరా? నువ్వు ఆయన ఇల్లు కదా కట్టలేదు. ఇప్పుడు నువ్వు బిల్డర్ కాదు కదా, పోయిన జన్మలో నువ్వు బిల్డరు. దా తొందర. ఏంది అది వైట్ కలర్ కదా, ఎంత బాగుంది. వైట్ కలర్ కారు నాకు తెలిసి ఏదో పర్సనల్ లైబ్రరీ రూమ్ ఉండొచ్చు ప్రభాస్ గారికి. తొందర పైకి రారా. ఇక్కడ ఏదో నీలాంటి ఇల్లే అనమాట ఇది కూడా.
నువ్వు కూడా కొత్తగా కట్టుకుంటున్నావు కదా, కట్టుకుంటలేవు కాదు కట్టిస్తున్నావు కదా. దీంట్లో ఏదో ఒకటి ఉందో పో. ఒక పేపర్ ఉంది ఇదా, నెంబర్ కనిపించింది నెంబరు. ఇది 986613. ఒక్క నిమిషం, 9866. కొంచెం నెంబర్స్ పోయినాయి, కరెక్టే. 98002211. అరే నోట్ చేసుకోరా. 98 ఏంద్రా నంబరు? ఓకే నోట్ చేసుకున్నావు కదా, నోట్ చేసుకో. ఓకే ఫోన్ చేద్దాం, ఇప్పుడు కాదు తర్వాత ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు ఫోన్ చేయడానికి ట్రై చేస్తా. ఇది నెంబర్ ఇక్కడనే ఉందా? ఓకే. హలో ప్రభాస్ గారు. హలో ఏంది బాగున్నారా? అవును బాగున్నా. అడుగు. ఎవరు మీరు? హలో నేనా? మేము ఏంటంటే ఇప్పుడు నీకు చెప్పినా మీరు నమ్మరు. ఏంటంటే మేమిద్దరము బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. లాస్ట్ యుగము అంతా నాకు మొత్తం గుర్తొస్తుంది. పోయిన యుగంలో మేమిద్దరము బెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్సే. మేమిద్దరం బిల్డర్స్ అనమాట. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ వేరే ఇల్లు బిల్డ్ చేస్తుండే, నేను మీ ఇల్లు బిల్డ్ చేస్తుండే. అప్పుడు మీ టెన్నిస్ కోచ్ మీకు కూడా ఒకసారి నెత్తి ఇట్లా ఒకసారి నేను చెప్పిన దగ్గరకు వస్తే మీకు కూడా మొత్తం గుర్తొస్తాయి మెల్లమెల్ల. ఎందుకంటే ప్లేస్ మొత్తం గుర్తొస్తుంది, నాకు మొత్తం గుర్తొచ్చింది. బాలేబాబు గారి ఇల్లు కూడా కట్టినా కదా నేను. బాలేబాబు గారికి కూడా ఫోన్ చేయాలి నెక్స్ట్. సార్ మీరు ఎక్కడుందో చెప్పండి సార్, నేను ఇప్పుడే వస్తా. మిల్లుదే అన్నా ఇషన్. ఒక్క నిమిషం ఆగ్రా, మాట్లాడి చెప్పు. ఎక్కడ? ఓకే లైవ్ లొకేషన్ పంపించండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే పంపించిందా సార్? పంపించిందా? ఓకే వచ్చింది.